అందరికీ నమస్కారం. ఆ 'శివాజీ' అని సినిమా యాక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చినాయంటే, నా అన్వేషణ అనేవాడు ఊళ్ళో లేకుండా దేశం కాని దేశంలో ఉండి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దేశానికి అవమానకరంగా, మరీ ముఖ్యంగా తెలుగు వారికి బాగా అవమానకరంగా తయారయ్యాడు. అయినా సరే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెద్దలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఎవరో కూడా స్పందించట్లేదు. ఆఖరికి కొంతమంది పెద్దలన్నా వెళ్ళి సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఉన్న ఆ పవన్ కళ్యాణ్ గారి కన్నా చెప్తారంటే అది చెప్పట్లేదు. ఆడు ఈరోజు ఏ స్థాయికి వచ్చాడయ్యా అంటే, పద్మశ్రీ గ్రహీత గరికపాటి నరసింహారావుని ఒరేగిరి అనే స్థాయికి. సింహాచలం వెళ్ళి విశాఖపట్నం సింహాచలం వెళ్ళి తెలుసుకో. నేను చెప్పింది విను, జాగ్రత్తగా విను. ప్రళయం రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వెంత నీ బతు ఏమయ్యా గరికపాటి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంత ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మ రహస్యం ఏంటో తెలిసి నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్ బ్రహ్మదేవున్నయ్యా. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మ రహస్యం చెప్తాను చూడు. నాక నీకు తెలియదు. ఆఖరికి ఇందులోకి మళ్ళీ శాగంట కోటేశ్వరరావును కూడా తీసుకొచ్చాడు. ఇది తొందరగా పరిష్కారం చేయకపోతే ఈ సోషల్ మీడియాలో పెంట కింద తయారవుతుంది. ఇలాగ ఈ విధంగా పెంటగా తయారవుతానికి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే ఇది ఇంత సర్క్యులేట్ అవుతానికి కారణం ఏంటంటే, కొన్ని యూట్యూబ్ టీవీ ఛానల్స్ తయారవినాయి. వాళ్ళ ట్రెండింగ్ కోసం, వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ పెరుగుతాం కోసం 24 గంటలు ఇటువంటి బోకు వెధవలనే, నీచబత్త వెధవలనే తీసుకొచ్చి వాళ్ళ యొక్క బిట్లు పట్టుకొచ్చి చూపించడం తప్ప సంసారపక్షమైన ఒక కార్యక్రమం కానీ ఇంకోటి కానీ ఏమీ చూపించరు. కాబట్టి దయచేసి ఈ ప్రైవేట్ సోషల్ మీడియా వాళ్ళు కోరుకునేది ఏంటంటే, సోషల్ మీడియా పేరు చెప్పి అశ్లీలం, ద్వంద్వార్థం ఇలాగ తగులు పెట్టి, మతపరమైన తగులు పెట్టి, లేకపోతే దేవతాపరమైన తగులు పెట్టి పెద్దవాళ్ళ అవమానంతో గరికపాటి వారిని తిరుగుతూ ఆడు వీడియో చేసేడు అనుకోండి, బుద్ధి లేని వెదవాడు. అది ప్రదర్శించవలసిన పని వీళ్ళకేముందో నాకు అర్థం కావట్లా. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా పెద్దలు, గరికపాటి నరసింహారావు గారిని, చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వంలోనే ఒక మంచి పాత్రలో ముఖ్యమైన ప్రధాన భూమికి పోషిస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళి చెప్తే పోలీసు వారు వాడిని తీసుకొస్తారేమో. అయినా నాకైతే ఆడు చాలా ధీమాగా ఉన్నాడు. పారిపోతాడు ఒక దేశం నుంచి ఒక దేశానికి. పోలీసు వాళ్ళు తీసుకొస్తారో తీసుకురాలేరో కూడా. ఎందుకంటే కోట్లు డబ్బు దొబ్బేసిన వాళ్ళే ఇప్పుడు వరకు అంతు లేకుండా ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియట్లేదు. అటువంటి వాళ్ళే తీసుకురాలేకపోయాం. తెలిసాడు పలానా చోట ఉంటాడు, పార్టీలకు వెళ్తున్నాడు, పార్కులకు వెళ్తున్నాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, పెద్ద ఫంక్షన్లకు ఇండియన్ ఉన్న ఫంక్షన్కి హాజరవుతున్నాడు, ప్రధానమంత్రి ఫంక్షన్లో కూడా వచ్చి కూర్చుంటున్నాడు. అటువంటి వాడినే మనం తీసుకురాలేకపోయాం. ఈ బొడ్డోడు ఎలకపిల్ల అంత ఉంటాడో ఏ బల్ల కింద దూరేసినా కనపడ్డాడు. అటువంటి వాడిని తీసుకురాలేదని ఒక డౌట్ ఉంది. అయినా సరే వీడు నేను అనుకుంటాం అతి తొందరలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడేమో అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే అంత ధీమా ఆడు ఆ మాట్లాడే విధానం కానీ, ఈ ఆడు వ్యవహరించే తీరు కానీ చూస్తుంటే డెఫినెట్గా వీడు ఇంకా చరమదశకు వచ్చాడు. ఏదో చేసేసుకుందాం మనం పట్టుకుంటానికి వచ్చాయనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఇటువంటి పనులు చేస్తాడని చెప్పి నా అభిప్రాయం. ఆడు చచ్చిపోకముందే పట్టుకుంటే ఆయన ఏమైనా శిక్షిస్తే ఇక్కడ హిందూ మతం గురించి బాధపడుతున్న హిందువులంతా కూడా కొంచెం సంతోషిస్తారు, భారతీయులందరూ కూడా సంతోషిస్తారు. నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.